ఇంకా నా లైఫ్ లో అయితే ప్రతి చిన్న విషయం, ప్రతి అడుగు ఒక అవేర్నెస్ తో ఉంటూ ఇంత చక్కగా నేను నా లైఫ్ ని చాలా హ్యాపీగా ఉన్నానంటే నాకు ధ్యానమే కారణం. ఎందుకంటే ధ్యానంలో మనతో మనం కనెక్ట్ అవుతాము. మనతో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి ఏం చేయాలో, మనం ఎలా ఉండాలో మనకు అన్ని అర్థం అవుతాయి. అలా నేను కూడా ప్రతిరోజు స్టార్టింగ్ లో కష్టంగా ఉండేది, తర్వాత మెడిటేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ సజ్జన సాంగత్యం, బుక్ రీడింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా అవేర్నెస్ పెరిగింది. ఎంతో సంతోషంగా అన్నమాట. ఒక విషయాన్ని, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ దృష్టి కోణం మారిందనమాట, చూసే దృష్టి కోణం. ధ్యానానికి ముందు మనకి ఒక ట్రూత్ అనేది తెలియదు, ఎలా చూడాలి ఒక ప్రాబ్లం అనేది తెలియదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు యూత్ మెయిన్ గా చాలా సతమతమైపోతుంటారు చిన్న వాటికే. ఆ ప్రాబ్లం ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఆ ప్రాబ్లం ని ఫేస్ చేస్తూ మనం బయటికి ఎలా రావాలి అనేది నాకు ఎన్నో బుక్స్ చదవడం ద్వారా, నేను అక్కడ బుక్స్ చదువుకొని చాలా మార్పు వచ్చింది నాలో. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం దగ్గరగా చూస్తే అది మనకు పెద్దగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఒక సాక్షిభూతంగా, ఒక అబ్జర్వర్ మోడ్ లో ఉండి, ఇది జస్ట్ మనకు ఒక మన ఎన్లైటన్మెంట్ లో ఒక ప్రాసెస్ లో ఒక మెట్టు అని మనం ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ ని అలా చూస్తామో మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది అది.